ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ ను నడిపిస్తున్న గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన మరి ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దయచేసి ఇంకెవరో మ్యూట్ చేయలేదండి. దయచేసి ఎవరు మధ్యలో పడుకుంటున్నారండి, వాళ్ళు పడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కట్ చేసి పడుకుంటే మంచిది. ఎందుకంటే మీరు వినటం లేదు, చెప్పే మమ్మల్ని చెప్పనేయటం లేదు, వినే వాళ్ళను కూడా వినవిలటం లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ, ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, బైబిల్లో క్రీస్తు నవ్వినట్టుగా ఎందుకు రాయబడలేదు అనే సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, బైబిల్లో క్రీస్తు నవ్వినట్టుగా ఎందుకు రాయబడి లేదు అనే సందర్భాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో మహత్కారాలు చేశారు. ఆయన శిలువలో మరణించి 3వ దినమున మరి లేచారు. ఇవన్నీ కూడా ముందే ప్రవచనాలుగా చెప్పబడ్డాయి. మనందరికీ తెలుసండి, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలో ప్రవచనం ఉంది. యూదయ దేశపు బెత్లెహేములో ఎవరికి పుట్టాలో ప్రవచనం ఉంది. కన్యకకు పుట్టాలని, ఎవరి సంతతిలో నుండి రావాలో ప్రవచనం ఉంది. దావీదు సంతతిలో ఎవరి గోత్రం నుంచి రావాలో, ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి జీవితం అంతా కూడా మనం చూడగలిగితేనండి, ఆయన గురించి ముందే ప్రవచనాలు చెప్పబడ్డాయి. అన్ని కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. మరి అలాంటి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు బాధ అనుభవించాడు అని ఉంది, అవమానాలు పొందాడని ఉంది, వేదనలు అనుభవించాడు అని ఉంది, శోధనలు అనుభవించాడు అని ఉంది, ఏడ్చాడు అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే కోపము కనపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. కానీ ఆయన నవ్వినట్టుగా ఏ సువార్తలలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఎందుకు రాయబడలేదు అంటే, నవ్వు అనేది యేసుక్రీస్తు వారి జీవితంలో లేదా అండి అని మనం ఆలోచన చేయగలిగితే, మరి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన నవ్వలేదా అంటే, అసలు ఏ గ్రంథంలో కానివ్వండి, అలాగే ఎక్కడ కానివ్వండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నవ్వినట్టుగా ఎందుకు రాయబడి లేదు. మరి ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారో, ఎందుకు ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగిందో యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. మనమందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనమందరం కూడా అనేక సందర్భాలు బహు జాగ్రత్తగా మనం అందరం కూడా మరి నేర్చుకుందాము. దయచేసి మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు భూమి మీదకి రావటం జరిగిందో యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు జాగ్రత్తగా మనము చదువుకుందాం. 17-18 వచనాలు జాగ్రత్తగా మనము చదువుకుందాము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినయే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడంలో, ఆయన రాకలో అనేకమైన కారణాల్లో ఒకటి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు.
ఎందుకంటే ఆయన ఒక యూదుడు కాబట్టి, మరి వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రము క్రింద ఉంటారు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రము నెరవేర్చాలి, ధర్మశాస్త్రము నెరవేర్చాలి. అంటే ధర్మశాస్త్రములో ప్రవక్తల ప్రవచనాలు అవి నెరవేర్చాలండి, అవి నెరవేర్చాలండి. అవి నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడు. నేను వచ్చాను అంటున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, మత్తయి సువార్తలోనే ఇంకా మనం చూడగలిగితే దయచేసి అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము దయచేసి 24వ వచనాన్ని మనం చదవగలిగితే, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టియుండని ఎడల అతనికి మేలని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఎక్కడ రాయబడింది? యేసుక్రీస్తు వారి గురించి ధర్మశాస్త్రపు గ్రంథాలలో రాయబడింది. ముందుగానే ప్రవచించబడింది, ముందుగానే ప్రాఫెసిస్ చెప్పబడ్డ యేసుక్రీస్తు వారి గురించి. అంటే యేసుక్రీస్తు వారి ప్రయాణము, ఆయన ప్రయాణము ధర్మశాస్త్రములో వ్రాయబడినట్టుగా ఆయన ప్రయాణము జరిగింది. ధర్మశాస్త్రములో ఏదైతే ఆయన గురించి వ్రాయబడిందో ఇదిగోనండి, దాని ప్రకారముగా ఆయన జీవితంలో మరి ముందుకు వెళ్ళాడు. మరి ఈ ధర్మశాస్త్రం మీరు ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు వారు నవ్వుతాడని గాని, ఈ ధర్మశాస్త్రంలో ఎక్కడైనా కానివ్వండి, యేసుక్రీస్తు వారు వివాహము చేసుకుంటాడని గాని, ఆయన సంతోషిస్తాడని గాని ధర్మశాస్త్రములో ఎక్కడ కూడా వ్రాయబడి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లైఫ్ అంతా కూడా మనకిష్టం వచ్చినట్టుగా, ఈరోజు మన ఇష్టం అంది, అంతా మన ఇష్టమే. కానీ ఆయన లైఫ్ అంతా కూడా ధర్మశాస్త్రములో వ్రాయబడినట్టుగా ఆయన లైఫ్ అంతా కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి ఆయన లేస్తాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడానండి, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం అందరం కూడా చూడగలిగితే, లూకాసు వార్త, అందరం కూడా దయచేసి లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనము నుండి మరి మనము చదువుకుందాము. 44 వరకు మనము చదవగలిగితే, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతముకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన అక్కడ, మీ యొద్ద ఏవైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరేనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఆయన ముందే చెప్పాడట. ఎక్కడెక్కడ రాయబడింది యేసుక్రీస్తు వారి గురించి? ధర్మశాస్త్రంలో రాయబడింది, ప్రవక్తల గ్రంథములలో రాయబడ్డాయి, కీర్తనల గ్రంథములో రాయబడ్డాయి. అవన్నీ కూడా నటండి నెరవేరాయి. అవన్నీ కూడా నెరవేరాయి. అందుకే ఆయన సిలువలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, సమాప్తమైనది అన్నాడు. అన్ని నేను నెరవేర్చాను అంటున్నాడు. సిలువలో సమాప్తమైనవి అన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు.
ఆయన ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అవన్నీ నెరవేరాయి అంటున్నాడు. అందుకే సిలువలో కూడా సమాప్తమైనది అన్నాడు. ఇంతకీ ఏమి సమాప్తము చేశాడు యేసుక్రీస్తు వారు? ఆయన ఏమి సమాప్తము చేశాడు అన్నప్పుడండి, అందరం కూడా దయచేసి రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు, సమాప్తి అయ్యున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చి దాన్ని ఏం చేశాడంటే దాన్ని కంప్లీట్ చేశాడు, దాన్ని కంప్లీట్ చేశాడు, దాన్ని సమాప్తము చేశాడు, దాన్ని సమాప్తము చేశాడు, సమాప్తం చేశాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ కూడానండి, ఇదిగోనండి, ప్రభువు నవ్వుతాడు అని ఎక్కడ కూడా వ్రాయబడి లేదు, ఎక్కడ కూడా వ్రాయబడి లేదు, ఎక్కడ రాయబడి లేదండి. అందుకే యేసుక్రీస్తు వారి గురించిన మరి కొన్ని ప్రవచనములోనికి మనం వెళ్ళగలిగితే, ఆయన గురించి చెప్పబడిన సమయమును బట్టి కొన్ని ప్రవచనాలు మనం చూడగలిగితేనండి, మరి పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఎందుకంటే ఇంతకుముందు మనము అక్కడ చూసుకున్నాము, ఎక్కడ ఇంతకుముందు లూకాసు వార్తలో ఆయన ప్రవక్తల గ్రంథములలో అన్నాడు, ప్రవక్తల గ్రంథములలో అన్నాడు. ఇంతకీ మరి మనం అందరం కూడా చూడగలిగితే పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథములో మనం చూడగలిగితేనండి, యెషయా గ్రంథములో 53వ అధ్యాయము, దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఇందులో కొన్ని వచనాలు మనము ఆలోచన చేయగలిగితే 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. అతడు తృణీకబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగానో వ్యాధి అనుభవించువాడుగానో మనుషులు చూడనొల్లని వాడుగానో ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతిమి. ఇక్కడ మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు సిలువలో మనం ఆలోచన చేయగలిగితే, సిలువలో కండి ఆయన ఇక వెళతాడు అన్న దగ్గర నుండి ఆయనకు స్టార్ట్ అయ్యండి. ఆయన మనం చూడగలిగితే ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు ఆయన ఉన్నప్పుడు కానీ ఎన్ని అవమానాలు అనుభవించాడు మనం ఆలోచించాలి. అది ఇక్కడ అంటున్నాడు, ఆయన తృణీకరింపబడినవాడు. ఆయన స్వజనులే ఆయనను యాక్సెప్ట్ చేయలేదండి. అలాగే 6వ వచనం కూడా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. ఇప్పుడు మనం ఉన్నామండి, మన ఇష్టం అండి, మనం నవ్వుతాము, ఏడుస్తాము, బాధపడతాము, అది మన ఇష్టం, అదంతా కూడా మన ఇష్టం. కానీ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో మనకిష్టమైంది మనం చెయ్యొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు తనకిష్టమైంది చెయ్యడానికి లేదు. ఎందుకంటే ఆయన వచ్చింది ధర్మశాస్త్రంలో రాయబడింది నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అసలు మనము అనుభవించాలి శిక్ష, మనం అనుభవించవలసిన ఆ దోష శిక్షను ఆయన అనుభవించాడు. 10వ వచనంలో కూడా ఏమంటున్నాడండి, 10వ వచనంలో, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు ఇష్టమైందండి? ఆయనను నలగగొడితే నా పిల్లలు పరిశుద్ధులవుతారు, ఆయనను నలగగొడితే
నా పిల్లలు పవిత్రులుగా మారతారు అని ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని మనము చదువుకుంటున్నాము. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి 12వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రవచనము చూడండి. ఆయన రక్తమును ధారపోస్తాడు. ఆయన రక్తమును ధారపోస్తాడు. మనందరి కొరకు తన ప్రాణమును అర్పిస్తాడు. ఆయన మరణిస్తాడు. ఆయన యాక్చువల్గా మనము మరణించాలి. మనము మరణించాలి. కానీ ఆయన మన నిమిత్తము ఆయన చనిపోతాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ముందుగానే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడ్డాయి. ఈ భూప్రపంచంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి గురించి ఇవి ప్రవచనాలు అండి అని అసలు ఏ వ్యక్తి గురించి లేవండి. ఎవరి చరిత్ర అయినా పుట్టిన తర్వాత ప్రారంభమవుతుంది. ఎవరి చరిత్ర అయినా గొప్ప వారు ఎవరినైనా తీసుకోండి, పుట్టిన తర్వాత వాళ్ళ చరిత్ర ప్రారంభమవుతుంది. కానీ యేసు క్రీస్తు వారి జీవితం మీరు ఆలోచన చేయగలిగితే ఆయనకు పుట్టక ముందు చరిత్ర ఉంది, పుట్టిన తర్వాత చరిత్ర ఉంది, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకు చరిత్ర ఉంది. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదికి వచ్చిన తర్వాత ఆయన నవ్వలేదా అంటే ఆయన నవ్వలేదండి. అసలు నవ్వలేదా అంటే ఎప్పుడు నవ్వాడని మనం ఆలోచన చేయగలిగితే ఆయన భూమి మీదికి రాకముందు పరలోకములో ఉన్నప్పుడు ఆయన సంతోషముగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. ఆయన భూమి మీద కాదండి, ఆయన భూమి మీద సంతోషముగా ఉన్నట్టుగా లేదు, కానీ ఆయన పరలోకములో దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన సంతోషముగా ఉన్నాడట. ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే మనందరం కూడా సామెతల గ్రంథము 8వ అధ్యాయము. ఈ సామెతల గ్రంథం అనగానే మరి సొలొమోను గారు రాశారు కదండి, సొలొమోను గారి మాటలు కదండి అని మరి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. సొలొమోను గారి జ్ఞానం కదండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇంతకీ ఈ సొలొమోను గారికి ఎవరిచ్చారు జ్ఞానము? 14వ వచనము 8వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమమును నాదే అంటున్నాడు. అంటే లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము అంటున్నాడు. ఇప్పుడు మనం చూడగలిగితే 30వ వచనము 31వ వచనము మనం చదవగలిగే అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదవగలిగితే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. స్వయంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు. 31వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ఎక్కడయ్యా అంటే పరలోకములో సంతోషించుచు. ఆ తర్వాత 31లో ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. అంటే భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తు వారు ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన పరలోకములో ఉండి నరులను చూచి ఆయన ఆనందిస్తున్నాడు.
ఆయన ఆనందిస్తున్నాడు. మరి ఎందుకు వచ్చాడండి ఈ భూమి మీదకి అన్నప్పుడండి, ఇదిగో ఏ నరులను చూసి ఆనందించాడో, ఇదిగోనండి ఆ నరుల కోసరమే ఆయన ఇదిగో బాధ అనుభవించడానికి, ఆయన ప్రాణము పెట్టడానికి ఈ భూమి మీదకొచ్చాడు. ఈ భూమి మీదకొచ్చాడు. మార్క్స్ వార్త 14 అధ్యాయం దయచేసి అందరం కూడా మార్క్స్ వార్త 14వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం చూడగలిగితే, పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను ఆరంభించెను అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుంచి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిమ్ము అనేను. నా ఇష్టము కాదు తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిమ్మని మరి యేసుక్రీస్తు వారు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము. అంటే తాను పొందబోయే ఆ శ్రమ ఏదైతే ఉన్నదో, ఆ బాధ ఏదైతే ఉన్నదో, ఇదిగోనండి ఆయన పొందబోయే ఆ శ్రమ, ఆ బాధ వలన సర్వ మానవాళికి రక్షణ రాబోతుంది. సర్వ మానవాళికి రక్షణ రాబోతుంది. అందుకే అక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తండ్రి నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, అంతా కూడా నీ చిత్తమే, నీ చిత్తమే కానిమ్మనేను, నీ చిత్తమే కానిమ్మనేను. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన సంతోషపడలేదంటే, ఆయన సంతోషపడలేదండి, ఆయన సంతోషపడలేదండి. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక దయచేసి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము దయచేసి 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించిన వారి నిందలు నా మీద మోపబడెను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించెను. అంటే యేసుక్రీస్తు వారు తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. సెల్ఫ్గా ఆయనకు సంతోషము లేదండి. సెల్ఫ్గా ఆయనకు సంతోషము లేదు. మరి ఆయన ఎక్కడ సంతోషించాడు? పరలోకములో ఉన్నప్పుడు, పరలోకములో తండ్రి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సంతోషించినట్టుగా మనం చూస్తున్నాము. కానీ ఈ భూమి మీద ఆయన సంతోషించినట్టుగా కానీ, ఆయన నవ్వినట్టుగా కానీ, ఆయన ఇదిగోనండి మరి వివాహము చేసుకోవాలని కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు. యోహాను సువార్త దయచేసి అందరం కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, నా అంతట నేను ఏమీయు చెయ్యలేను, నేను వినినట్టుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఎందుకంటేనండి ఆయన గురించి ఏదైతే రాయబడిందో అదే చెయ్యాలండి. కనీసము నవ్వడానికి కూడా యేసుక్రీస్తు వారు నోచుకోలేదు. ఆయన లైఫ్లో నవ్వు లేదండి. ఆయన లైఫ్లో నవ్వు లేదు. మనము సంతోషించాలి అని ఆయన సంతోషపడలేదండి. మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడుగా వచ్చాడు. మనము పరిశుద్ధులుగా, మనము పవిత్రులుగా మారాలని ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణమును దారపోశాడు. అంటే ఎలా బ్రతికాడండి ఆయన. మీరు కనీసం నవ్వడానికి కూడా నోచుకోలేదంటే, నవ్వడానికి కూడా
ఇదిగోనండి మహనీయుడైన యేసుక్రీస్తు వారు నవ్వడానికి కూడా నోచుకోలేదు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త దయచేసి 26వ అధ్యాయము 41, 42 వచనాలు కూడా మనం చూడగలిగితే, 41, 42 వచనాలు మనం చూడగలిగితే, మీరు శోధనలో ప్రవేశింపకుండున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి అంటే మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారి ఆయన శరీరం ఎలా ఉందంటే, సిలువకు వెళ్ళే ముందు ఆయన శరీరం ఎలా ఉందంటే బలహీనముగా ఉందండి. ఆయన శరీరము బలహీనముగా ఉంది. ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడాలనుకోండి, ఒక క్రికెట్ కానివ్వండి, లేదంటే ఒక షటిల్ కానివ్వండి, ఏ గేమ్ ఆడాలన్నా ముందు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారు. ఏం చేయాలి? ముందు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత యాక్టివ్ అయిన తర్వాత అప్పుడు ఆ గేమ్ అనేది ఆడతారు. కానీ యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళే ముందు మనం చూడగలిగితేనండి, ఆయన దేహం ఎలా ఉందంటే బలహీనముగా ఉంది. అంటే బలహీనుడుగానే యేసుక్రీస్తు వారు సిలువనెక్కాడు. ఆ బలహీనముగా ఉన్నప్పుడేనండి ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ బలహీనముగా ఉన్నప్పుడే మనం ఆలోచన చేయగలిగితేనండి ఆయన రక్తమును ధారపోశాడు. ఆయన సుమారుగా 9 గంటలకు శిలువ మీద ఉంటే, 9 గంటలకు శిలువనెక్కిస్తేనండి 3 గంటల వరకు నీడ లేదండి. తన శరీరములో ఇదిగో రక్తపు చుక్క లేదు. తన శరీరములో త్రాగడానికి నీళ్లు లేవు. అంటే బలహీనముగానే ఆయన శిలువనెక్కాడు. అందుకే లూకాసు వార్తలో కూడా చివరిగా త్వరగా లూకాసు వార్త 22వ అధ్యాయము, ఇంతకుముందు మనము చదువుకున్నాము. యెషయా గ్రంథంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని చదువుకున్నాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడగలిగితే, 31వ వచనంలో ఏమని రాయబడింది అంటే, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ములను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, పేతురు గారిని కోరుకుంది సాతాను. ఒకప్పుడు పేతురు గారిని సాతానుడు కోరుకుంటే యేసుక్రీస్తు వారు మొరపెట్టారు. ఆ తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వబడ్డాయి. మనందరికీ తెలుసు. ఆ రోజు పేతురు గారి కొరకు వేడుకున్నాడు. ఈరోజు మనందరి కొరకు ఆయన విజ్ఞాపనములు చేయుచున్నాడు. చివరిగా ఆ మాట కూడా మనం చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరము చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. 34వ వచనంలో, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఒకనాడు పేతురు గారి కొరకు విజ్ఞాపనము చేసిన యేసుక్రీస్తు వారే నేడు మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. ఒక ఆదరణకర్తగా మన కొరకు ఆయన విజ్ఞాపనములు చేస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతాము. మనకిష్టం వచ్చినప్పుడు సంతోషిస్తాము, మనకిష్టం వచ్చినప్పుడు మాట్లాడతాము, మనకిష్టం వచ్చింది మనం చేస్తాము. కానీ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి తన జీవితంలో తన ఇష్టానికి తావు లేదండి.
ఇక రాబోయే దినాల్లో ఒక మంచి అంశం చెప్పబోతున్నాను. ఆయన ఏది మాట్లాడాలన్నా దేవుడు చెప్పింది ఆయన మాట్లాడాలి. ఆయన ఏది చెయ్యాలి అన్నా ప్రవక్తల ఆ ప్రవక్తల ప్రవచనాలలో వ్రాయబడినట్టుగా, ధర్మశాస్త్రములో రాయబడినట్టుగా, కీర్తన గ్రంథాల్లో వ్రాయబడినట్టుగా ఆయన బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకేనండి, ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు వారు నవ్వుతాడని గాని, ఆయన సంతోషిస్తాడని గాని, ఆయన వివాహము చేసుకుంటాడని గాని ఎక్కడ కూడా వ్రాయబడి లేదు. ఎక్కడ కూడా వ్రాయబడి లేదు. కాబట్టి ఎందుకు ఆయన నవ్వలేదు? ఎందుకు ఆయన వివాహం చేసుకోలేదు? ఎందుకు ఆయన ఇదిగోనండి సంతోషించలేదు అంటే మన కోసమో మరి ఎంత త్యాగము చేసిన ఆయన కోసమో మనము చేసే త్యాగం ఏంటి మీరు ఆలోచించండి. మనము చేసే త్యాగం ఏంటండి? నా రక్షకుడు, మన రక్షకుడు ఇదిగో ఇంత త్యాగం చేశాడు నా కొరకు అని మనకు అర్థమైనప్పుడు ఆయన కొరకు మనము చేస్తున్న త్యాగం ఏంటి? మనము దరిద్రులముగా ఉన్నాము. మనల్ని ధనవంతులను చేయాలని ఆయన దరిద్రుడుగా మారాడే. మనము సంతోషముగా ఉండాలని ఆయన సంతోషముగా లేడే. మరి ఆయన ఇన్ని త్యాగాలు చేస్తే మనము చేసే త్యాగం ఏంటి? కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎందుకు యేసుక్రీస్తు వారు నవ్వినట్టుగా వ్రాయబడి లేదు? ఎందుకు లేదు అంటే ప్రవక్తల గ్రంథాలలో, ప్రవక్తల ప్రవచనాలలో ఎక్కడ కూడా ఆయన నవ్వుతాడు అని లేదు. అందుకేనండి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నవ్వినట్టుగా ఎక్కడ లేదండి. మీరు బైబిల్ అంతా చదువుకోండి. ఇంతకుముందు మనం చదివిన ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయములో పరలోకములో ఆయన సంతోషించాడు. పరలోకంలో భూమి మీదకి రాకముందు పరలోకములో ఆయన సంతోషించాడని ఉంది కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆయన సంతోషించినట్టు, ఆయన నవ్వినట్టు మనకు కనపడదు. కాబట్టి ఇంత త్యాగం చేసిన ఆ యేసుక్రీస్తు వారి కొరకు మనము కూడా ఈ భూమిని విడిచిపెట్టే లోపు ఆయన కొరకు సాహసోపేతమైన కార్యక్రమాలు, ఆయన కొరకు గొప్ప కార్యక్రమాలు మనము కూడా చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.